హలో ప్రేక్షకులారా! అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ బ్యాక్ టు గీత వ్లాగ్స్. ఈరోజు శనివారము. నాకెందుకో ఈరోజు మంచిగా దేవుడికి ప్రసాదం పెట్టి పూజ చేసుకోవాలనిపించింది. సో, నేను పొద్దున్నే లేసి తలస్నానం చేసి కొంచెము బియ్యమును, పప్పు నానబెట్టి దేవుడికి ప్రసాదం కోసం కుక్కర్‌లో పెట్టేసి, దేవుడిది సదురుకోవడం కోసం ఇక్కడికొచ్చాను. ఇది న్యూజిలాండ్‌లో మేము చిన్నగా ఇట్లా దేవుడిది సెట్టింగ్ పెట్టుకున్నామనమాట. కలర్స్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి గదండీ! ఇవన్నీ మా అత్తగారు తీసుకొస్తారు వాకింగ్‌కి వెళ్ళినప్పుడు. ప్రస్తుతం ఆవిడున్నారు కాబట్టి. ఆవిడకి చాలా ఇష్టం అనమాట. పువ్వులు ఇవన్నీ తెచ్చుకొని చేసుకోవటం. ఎక్కడ పూలు దొరికినా తీసుకొస్తారు. సో, ఇన్ని రకాల పూలున్నాయి. ఇవన్నీ తెచ్చుకొని వెంకటేశ్వర స్వామికి ఇలాగా అలంకరించుకుంటూ, దేవుడికి అలంకరించుకున్నాను. పువ్వులు చాలా బాగున్నాయి కదండీ! ఇంకా కొన్ని రోజుల్లో ఈ పువ్వులన్నీ పోతాయన్నమాట. ఎందుకంటే సీజన్ అయిపోతది కదా! సో, ఈరోజు నేనేంటంటే దేవుడికి నిమ్మకాయ నిమ్మకాయ దీపాలు పెడదామని ఫిక్స్ అయ్యాను. సో, ఇట్లా నిమ్మకాయ ఒకటి తీసుకొని దాన్ని బాగా పిండి కట్ చేసి దాంట్లో ఉన్న రసం అంతా తీసేసాననమాట. అంటే ఇట్లా ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేశాను కదా! ఆ రసం అంతా తీసేసి నిమ్మ బద్దని వెనక్కి తిప్పుతాను. ఇప్పుడు చూపిస్తాను. ఇలా మొత్తం రసం అంతా తీసేసేయాలి దాంట్లో నిమ్మకాయ పూజ చేయటానికి. అంటే ఎప్పుడన్నా శనివారం నేను అప్పుడప్పుడు ఇలాగా నిమ్మకాయల్లో దీపాలు పెట్టి వెంకటేశ్వర స్వామికి చేస్తూ ఉంటానన్నమాట. ఇలా నిమ్మకాయని సగం కట్ చేసి వెనక్కి ఎక్కువ గట్టిగా నొక్కకూడదు, కింద హోల్ వస్తుంది. నేను గట్టిగా నొక్కాను, మీరు నెమ్మదిగా నొక్కుకోవచ్చు. మీకు ఒకవేళ చేసుకోవాలి అని అనిపిస్తే అట్లా కట్ చేసి నిమ్మకాయని రివర్స్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలాగా ఇది బాగా వచ్చింది చూడండి. సో, ఇది ఇలాగనమాట. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి దేవుడి దగ్గర 2 కుందుల్లోనూ 2 నిమ్మకాయ బద్దాలు పెట్టాను. ఇలా సెట్ చేసుకున్నాను. ఆయిల్ పోస్తున్నాను. ఇక్కడ పూజ సామాన్లు, దేవుడికి సంబంధించినవి అన్నీ దొరుకుతాయండి షాప్‌లో. సో, మేము వెళ్ళి ఆయిల్, దేవుడికి సంబంధించిన అగరబత్తులు అన్నీ తెచ్చుకున్నాము. ఈ దేవుడి పటాలు ఇవన్నీ మట్టికి మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాము ముందే. కొమరెల్లి మల్లన్న స్వామిది, శివుడిది, పార్వతిది ఇవన్నీ ఫోటోలు దొరకవు ఇక్కడ. కానీ మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాం అనమాట ఇవన్నీ. సో, నిమ్మకాయలో పొడిగొత్తులైతే పట్టవు కదా! సో, బొడ్డొత్తులు పెట్టుకున్నాను నేను. అందులో ఒకటి, ఇందులో ఒకటి ఆయిల్ పోసి కొంచెం ఒకవేళ నిలబడకపోతే 2 కలిపి పెట్టుకోవచ్చు. ఇదనమాట. మొత్తం దేవుడి దగ్గర అంతా తుడిచేసి దీపాలు పెట్టుకొని ఇట్లా సెట్ చేసుకున్నాను మొత్తము. ఆల్మోస్ట్ మార్నింగ్ ఇప్పుడు మాకు 8:30, 9 అవుతుంది. దేవుడి దగ్గర అంతా సర్దాక ఈలోపు వచ్చి బెల్లము, ఇలాచి ఇవన్నీ దంచుకుని కుక్కర్లో ఉడకపెట్టిన రైస్ ఉంది కదండి, చక్కెర పొంగల్ కోసం అందులో వేసేసాను బెల్లము, జీడిపప్పును ఇవి బాదం పప్పు 2 కలిపి నెయ్యిలో వేపాను దేవుడికి ప్రసాదానికి. చక్కెర పొంగల్ చేస్తున్నాను. సో, చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది ఈలోపు. దేవుడిని అంతా ఇలా డెకరేట్ చేసుకుని చక్కెర పొంగల్ పెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఏంటంటే ఇలాగా వేరే దేశాల్లో ఉన్నా కూడా మన దేవుణ్ణి, మన సాంప్రదాయాల్ని ఇప్పుడే మర్చిపోకూడదు అన్నది నా ఉద్దేశం. రోజు కుదరకపోయినా కూడా ఎప్పుడన్నా ఒకసారన్నా సరే దేవుడికి పూజ చేయాలి. కుదిరినంత వరకు పొద్దున్నే దీపం పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను. మోస్ట్లీ కుదిరినప్పుడల్లా దీపం పెట్టుకుంటూ ఉంటాను. మన రూట్స్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు కదా! సో, అలా అని. సో, అగరబత్తులు వెలిగిస్తున్నాను ఇప్పుడు దేవుడికి. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద భక్తవత్సల గోవింద, గోవింద 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 గోవింద, ఆపద మొక్కులవాడా అనాథ రక్షక గోవింద గోవింద.
సో ఈ శనివారం వ్లాగ్ ఇదే అండి. మీకు కూడా ఎప్పుడన్నా సరే, పెద్దవాళ్ళందరూ చేస్తూ ఉంటారు, నా వయసు వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎప్పుడన్నా కుదిరితే మీరు కూడా ఇవన్నీ చేస్తూ ఉండండి, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది.